బ్యాగ్ అవసరం లేదు. వస్తారేమో అంటే 3:30 ఇది స్లైట్లీ బిహైండ్ చాలా రోజులు అడుగుతున్నాం కదా మన మూసీ రివర్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్. ఇది అనంతరం విలేజ్ 0 కిలోమీటర్. ఇప్పుడు మనం నల్లమాల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. అట్లనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రులు వారిని ఆహ్వానిస్తున్నాం. బీర్ల అయ్యయ్య గారు విప్పు గారిని, తీర్మాన్ మల్లన్న గారిని, అట్లే శాంకర్ గారిని, ఎమ్మెల్యే గారు వీరేశన్ గారు, మరి కాన్స్టిట్యున్సీలో 3,570 ట్యాంకులు సార్, 1,88,493 సార్. అదంతా కంప్లీట్ అయింది సార్. పారుదల శాఖ మీద మన భువనగిరి నియోజకవర్గం, ఆలూరు నియోజకవర్గం, తుంగతుర్తి నియోజకవర్గం సమావేశానికి విచ్చేసిన ధర్మారెడ్డి గ్రామాలకు సంబంధించి సి అజయ్ కుమార్ గారు కల్గొంటారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు హైదరాబాద్లో కూడా మూసీ నది ప్రక్షాళన చేయాలి. మూసీ నదిలో ఒక వాటర్ సోర్స్ కూడా అదనంగా క్రియేట్ చేయాలి. ఉన్నదానికంటే ఇంకా నీళ్లు పెంచాలి మూసీలో అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ ఆలోచనతో సహా మీ ఆలోచన మేరకు ఈ కాలువలకి నేను మంజూరు చేస్తాను, మీకు హామీ ఇస్తున్నా. ఒకటే విషయంలో మీ అందరూ జాగ్రత్తగా ఉండాలి. ప్రజాప్రతినిధుల మీద బాధ్యత ఎక్కువ. ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్లో మీరు కొంత ఒక కోఆర్డినేటర్ పాత్ర పోషించాలి. ఓకే, మనం రైతులు నొప్పియాలి తప్పనిసరిగా. రైట్ పెద్ద మనిషి, సరే ఈ 3 కాలువలు పూర్తి చేస్తాను. అదేవిధంగా అసలు కరెక్ట్ చేస్తే, మీరు ల్యాండ్ అక్విజిషన్ కరెక్ట్ చేస్తే సంవత్సరం లోపల పనిపోవాలి. ఓకే, నెక్స్ట్. సరే వద్దమ్మా, మీ తర్వాత మాట్లాడండి. ఇప్పుడు ఎవరైనా అవును, మేము మాట్లాడాలి. ఇప్పుడు అట్లా మాట్లాడకండి మీరు, మేము మాట్లాడండి. సరే, ఈ కాలువల మంజూరు చేయిస్తా అని చెప్పి హామీ ఇస్తున్నారు. అదేవిధంగా దేవాదుల ప్రాజెక్టు ఈరోజు ఉదయం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సీతక్క గారు, నేను సందర్శించి అన్ని విషయాలు పరిశీలించినము, గమనించినము, అలా కొంత రివ్యూ చేసినాము. నేను ఎందుకు దేవాదుల గురించి ప్రత్యేకంగా చెప్తున్నానంటే, భువనగిరి పార్లమెంట్లో కూడా దేవాదుల ప్రాజెక్ట్ నుంచి కొన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి. దేవాదుల ప్రాజెక్టు 2008లో మన ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు పోయి అది ఆ పైలను కూడా చూసినాం. అక్కడ మాట ఇచ్చి వచ్చినాము, దేవాదుల ప్రాజెక్టుకి హై ప్రయారిటీ ప్రాజెక్టుగా 2 ఏళ్లలో పూర్తి చేస్తామని, మళ్ళీ సోనియా గాంధీ గారితోనే పూర్తి ప్రాజెక్టు ప్రారంభిస్తామని చెప్పి కూడా ఈరోజు అక్కడ దేవాదుల ప్రాజెక్ట్ దగ్గర మాట్లాడొచ్చింది. మీకు ఎందుకు ఇక్కడ మెన్షన్ చేస్తున్నానంటే, మీకు సంబంధించిన విషయం. భువనగిరి పార్లమెంట్లో చాలా చోట్ల దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీళ్ళు వస్తున్నాయి. అదేవిధంగా మరి ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న గారు ఈరోజు, గతంలో శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు, మీ శాసనసభ్యులు గంధమల్ల రిజర్వాయర్ గురించి అనేక మార్లు
నాతో ప్రస్తావించారు. తప్పనిసరిగా గంధమల్ల రిజర్వాయర్కి రాజగోపాల్ గారు చెప్పినట్టుగా మంత్రి కాగానే శ్రీశైలం సొరంగం విషయం మీద దృష్టి పెట్టి అది ఎట్లా వేగవంతం చేయాలా అని అదొక విధంగా పనిచేస్తున్నాం. ఎస్ఎల్బిసి టనల్ వర్క్స్, అదేవిధంగా డిండి లిఫ్ట్ ఇరిగేషన్కి మరి ఏ విధంగా పనిచేయాలి, నీళ్ళు ఎక్కడి దగ్గర తీసుకురావాలి అని కూడా నిరంతరం పనిచేస్తున్నాం. మరి ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కూడా కంచుకుంట 12లో 11 ఎమ్మెల్యేలు గెలిచినాం, 2 ఎంపీలు గెలిచినాం. ఇక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తల చెమట, రక్తం, శ్రమ, త్యాగం వల్లనే ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేది మనం చెప్తున్నాం. తప్పనిసరిగా మీరు అడిగే విషయాల్లో, నా పరిధిలో ఉన్న విషయాల్లో తప్పనిసరిగా చేసి పెడతా అని చెప్పి కూడా మీకు మాటిస్తున్నా. లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, చెక్ డ్యాములు కానీ, మరి ఇప్పుడు నా ప్రియ మిత్రుడు మందుల శామ్యుల్ గారు వారి సుదీర్ఘ ఉపన్యాసంలో చాలా విషయాలు చెప్పిండు. తప్పనిసరిగా అది నేను చేస్తా అని చెప్పి కూడా మాటిస్తూ, ఎమ్మెల్యేలకు నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, మీరు జస్ట్ క్విక్గా సబ్జెక్ట్ మీద నా కాన్స్టిట్యున్సీకి ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని అడగండి. ఇక్కడ నా ఎంబడి ఉన్న అధికారులు నోట్ చేసుకుంటారు. మీరు అడిగినవన్నీ చేసే ప్రయత్నం చేస్తాం. కొన్ని సాంకేతికంగా సాధ్యం కాకపోవచ్చు, కొంత ఆర్థికంగా సాధ్యం కావచ్చు. కానీ మీరు చెప్పిన విషయాలు మీ ఉత్తమన్న మంజూరు చేసి నిర్మించే ప్రయత్నానికి సర్వశక్తులు అందిస్తుందని చెప్పి నేను మాటిస్తూ ముగిస్తున్నాను. ప్రధానంగా మార్పు కావాలని, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని యావత్ తెలంగాణ ప్రజల దీవెనలతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చి 8 నెలలు పూర్తయి 9వ నెలలో ఈనాడు మనం ఉన్నాం. ఈరోజు ఉదయం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను, మిగతా ఇరిగేషన్ శాఖ ముఖ్య అధికారులందరం దేవాదుల దగ్గరికి ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు ఏదైతే ఫౌండేషన్ స్టోన్ వేశారో దేవాదుల ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి, ఈ దేవాదుల ప్రాజెక్టు సుమారు 16 సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేయబడ్డ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుని ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితిలో మార్చి 2026 నాటికి సుమారు 6 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే చిత్తశుద్ధితో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో వడిగా నడుస్తూ ఇచ్చిన మాట ప్రకారం దేవాదుల ప్రాజెక్టుని 2026 మార్చి నాటికి పూర్తి చేసి, ఎవరైతే శంకుస్థాపన చేసిన వారు శ్రీమతి సోనియా గాంధీ గారు ఉన్నారో వారిని తీసుకొచ్చి ఆ ప్రాజెక్టుని జాతికి కాంగ్రెస్ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేయబోతుంది. ఇక స్థానికంగా ఉన్న అనేక నీటిపారుదల శాఖకు సంబంధించిన అంశాలు ప్రస్తావించారు. వడ్డించేదే ఉత్తమన్న కాబట్టి వెనక వరుసలో కూర్చున్న ఈ జిల్లా ప్రజలకి, ఈ జిల్లా రైతన్నలకి తప్పకుండా తన స్వార్థం కోసమైనా ఈ జిల్లా కోసం, మీ అందరి కోసం అన్ని ప్రాజెక్టులు శాంక్షన్ చేస్తారు. ప్రధానంగా ఇక మిగతా 3 విషయాలు ఉన్నాయి మీ అందరి మనసుల్లో. రైతన్నలకి ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత 31,31,000 కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పి 18,000 కోట్లు రుణమాఫీ చేసి ఇంకా 13,000 కోట్లు వివిధ కారణాల చేత, అది 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న డబ్బులు కానీ, పేర్లు తప్పులున్నది కానీ, అదే రకంగా తెల్ల రేషన్ కార్డులోనో సరిగా పేర్లు లేని కారణంగా ఏవైతే రైతన్నలకు ఇంకా ఇస్తానన్న దాంట్లో 13,000 కోట్ల రూపాయలు ఉన్నాయో, గత ప్రభుత్వం లాగా తొండి మాటలు చెప్పకుండా ఎన్ని ఇబ్బందులున్నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం రైతన్నలకి ఆ 13,000 కోట్లు కానీ ఇంకా ఒక 500 కోట్లు ఎక్కువైనా కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. రెండవ అంశం ఇందిరమ్మ ఇల్లు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, ఈనాటి తెలంగాణ రాష్ట్రంలో సుమారు 18.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టించిన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. రాబోయే కొద్ది రోజుల్లో, అంటే వచ్చే నెల చివర గాని 40 రోజుల్లోపు ఇందిరమ్మ ఇళ్ళకి
మీ శాసనసభ్యులు ముగ్గులు పోయడానికి రానున్నారు, మీరు సిద్ధంగా ఉండండి.